నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగే కార్యక్రమానికి వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతన్నలతో హరీష్ రావు మాట్లాడుతూ, రైతు బంధు వస్తుందా అని అడిగి తెలుసుకోగా రైతు బంధు ఎకరా నుండి 2 ఎకరాల వరకే రావడం జరిగిందని, యూరియాకు అష్టకష్టాలు పడుతున్నామని రైతన్నలు తమ సమస్యలను హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు మొదలగు పథకాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే సక్రమంగా అమలు అయ్యాయని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని రైతులు వెల్లడించారు. వెనకాల ఉండమంటే వీళ్ళు ఇట్లా ఉంటారు. దొరికిందా? తెచ్చినావా? ఆ ఫోన్లలో చేస్తారట. మాకు మా ఫోన్ లేవు. ఏం పేరు? ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 8 ఎకరాలు ఉందా? మరి ఏం పెడుతున్నావు పంట? పంట పెడుతున్నా, పక్కన పెడుతున్నా, ఊపి పెడుతున్నా. ఏ ఊరు? కడతారు. మరి యూరియా తెచ్చినావా? ఈ కాప వచ్చినప్పుడు ఎప్పుడు అయిపోతుంది. ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే కదా. మరి ఎట్లా చేస్తున్నావు? మరి ఏం చేస్తున్నా మొత్తం పంటకు దెబ్బ అవుతుంది. ఈ వానకాలం ఏం పెడుతున్నావు? ఇక వానకాలం యాగలే మాత్రం ఏం పెడుతున్నాం. ఈ మందులు ఏం మాత్రం కరెంట్ వస్తుందా? ఇక కరెంటు కూడా ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది. అర్థమవుతలేదే. మొన్న ఏమొచ్చింది యాసంగి పంట? నీకు ఏమొచ్చింది సార్? వడ్ల మక్కల ఒడ్లు ఎంత తరుగు పెట్టిరా? ఇక తరుగు మస్తు పోయింది. ఎంత పెట్టిరు? ఎంత పెట్టిందో ఏం పెట్టిందో అది మనకు అర్థం కాదు. నాకు మొన్న వడ్లు అమ్మితే తరుగు పెట్టిండ్రా? 4 కిలోలు పెట్టారు సార్. 4 కిలోలు రిటర్న్ 4 కిలోలు సంచి కంటింటల్ కా? సంచికి 50 కిలోలు అంతే. రైతు బంధు కొట్టదా? ఈ రైతు బంధు 2 ఎకరాలకి వేసింది. ఎకరం ఒకసారి 8 ఎకరాలు ఉంటాయి. 6 ఎకరాలకు ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. 2 వచ్చింది, 6 ఎగబెట్టినాడు. మరి ఏమంటుండే అంటే మరి పాలమూరు బిడ్డ అంటాడు. కొండారెడ్డిపల్లి కదా పోయిన వాళ్ళు. ఇంకేం పోయినా రైతులు ఏమనుకుంటారు? రైతులు ఏమనుకుంటారు? ఏం పెట్టిండే వాడు? రైతు బీమా బంద్ పెట్టి, బోనస్ బోగస్ చేసి, కరెంట్ ఆగం చేసి, ఒక్కటి చెప్తున్నా కానీ చేసింది ఏదైనా మర్చిపోయి. ఏది మంచిగా కేసీఆర్ ఇచ్చిన కరెంట్ కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కథం చేసి, కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా కథం పెట్టి, పాలు కూడా పాలు వస్తే 35 రూపాయలకు తెచ్చింది. మళ్ళీ అందులో 4-5 రూపాయలు కట్ చేసి పాలైతే పాల రైతులైతే ఎదురు చూపు లేకుండా అప్పుడు కేసీఆర్ అప్పుడు మంచిగా 15 రోజులకు పడే అనుకునేది. పడే కూడా తెలియకపోయేది. ఇప్పుడు అది ఎప్పుడు పడతలేదు. 15 రోజులకు ఒకసారి అంటే మళ్ళీ నెల 15 రోజులకు ఒకసారి వేస్తాడు. ఒకటి వేస్తాడు, 3 ఆపుకుంటాడు. స్టేట్ లో హైయెస్ట్ మీకు విజయవాడలో 30% ఓన్లీ ఇక్కడ నుంచి వస్తుంది. అన్ని ఇబ్బందులే ఉన్నాయా? మరి ఏం చేద్దాం చెప్పే? ఏం చేద్దాం? మళ్ళీ వచ్చేసరికి వచ్చేసరికి మంచిగా కేసీఆర్ వస్తేనే మంచిగా. మొన్నటేసిన నియత చెప్పాను. ఇక నియతి కంటే నేనేం లేదా వాస్తవాన్ని చెప్పాలంటే నేను ఇక్కడ చేసిన కానీ ఈ జనం తట్టుకొని ఏదో ఏమనుకుంటున్నారు? పరిశాన్ అవుతుంది. ఇంటర్నెట్ చేస్తూ
ఎట్లా అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ తాప ఎన్ని సంచులు తెచ్చినావు యూరియా ఇప్పుడు వానకాలం? చేయంగా ఒక ఇక 10 సరుకులు దొరికినాయి. ఇక ఆడికి ఇక 90 రూపాయలు సర్దించాం. బ్లాక్ లో ఉన్నావా? బ్లాక్లే కాదు, ఆయన తన వాడే ఆయన తను పోయినా